ఈ నల్లమొక్క కూడా ఇంకా వండుకొని ఉన్నాడు కదా, పొద్దున నెత్తి ఎక్కుతాంది. ఓ మనిషి లే, ఆగో లే అంటే లేచి పలపులు వేసుకొని పొలం కడిగి పోతే తప్ప. అగో మల్లవంటావు. ఓ మనిషి లే లే అంటే టాటా డు కమ్ము. ఓ మనిషి ఎవతది చెప్ప, ఎవతది ఎవలే? నీకు తాత చెప్పి నిన్ను ఎక్కడికో రమ్మంటాను కదా, ఎవతది? పొద్దు పొద్దునేమన్నా కలగన్నవానే? ఏదో పిస పిస మాట్లాడతాను. ఇన్నీ ముఖం మీద నీళ్లు పోసుకోపో. నా నిద్ర వేస్ట్ చేస్తానమైందే. నా సంసారంలో మన్ను పోసిండు, నా సంసారం ఎట్లా పడి చేసిండు. ఓ పిసదానా ఏమైందే? ఎందుకు ఎడతాను? చేసిందంతా చేసి నేనేం చేసిన అంటాను ఈ నల్లమొకపోడు. ఇన్ని సంవత్సరాల నుంచి నీ మాటకి ఎదురు చెప్పలే, నా బతికి ఇట్లా ఆగం చేస్తానని అనుకోలేదే అమ్మా. ఏడువకే, ఎవరన్నా చూస్తే నిన్ను కొట్టిరనుకుంటారు, ఇచ్చేది పోతుంది. ఇంకేం చేయాలి? పిల్లల్ని నన్ను ఆగం చేసినావు కదా, నీ కళ్ళు చల్లబడ్డాయి. నేనేం చేసినా ఏం ఆగమైంది? నువ్వెందుకు ఎడతానో నాకేం అర్థమైతలేదు, ఎందుకు ఎడతానవే? నన్ను ఇట్లా గోదెందుకు కూర్చుకుంటానో చెప్పు. ఎవరన్నా చూస్తే శంకర్ గారు పెళ్ళాన్ని కొట్టిరు అనుకుంటారే. ఊకో. నువ్వేం చేసినావు నీకు తెలియదా? మాట్లాడుతారా? నువ్వేం చెప్తానో నాకు తెలుస్తలేదు, నన్నెందుకు కొడతానో నీకు తెలుస్తలేదు. అసలు విషయం ఏందో చెప్పండి పట్టు. నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. అట్లనా? ఇగో ఎవతేది నేను టాటా చెప్పి ఎక్కడికో రమ్మంటాను. ఏంది? నన్ను రమ్మంటాందా? ఫోన్ ఇటీయే. అంటే నాకు ఇంగ్లీష్ చదువు రాదని మీరు ఇద్దరు ఇంగ్లీష్ లో మెసేజ్లు చేసుకుంటారా? టాటా టు కమ్మట పెద్ద ఫోజుగా, టాటా టు కమ్మట పెద్ద ఫోజుగా. నీ చదువు చల్లగుండా. ఇది టాటా డు కమ్ కాదే. మరేనది? ఇది టాటా డోకోమో మెసేజే. బ్యాలెన్స్ అయిపోయి ఒక రోజు ముందు మెసేజ్ వస్తుంది, బ్యాలెన్స్ చేసుకోరని. ఏంది బ్యాలెన్స్ కోసమా? ఇటు అయ్యో అవును కదా, నిజమే. నాకు ఇంగ్లీష్ రాదు కదా, అందుకే చూసుకోలే. సారీ అండి, ఏమనుకోకుర్రి. చూసి రౌల్లా ఈ పంట వల్ల కొట్టి సారీ అండి అంటాంది. ఏం లేదే, ఛార్జింగ్ అయిపోయింది, పెట్టుకోవాలి. చెల్లెమ్మనే రేపు ఊరికి పోతున్నాం కదా, టీచర్ కి లీవ్ లెటర్ రాద్దామా? రాద్దామన్నయ్య. చెల్లె లీవ్ లెటర్ స్పెల్లింగ్ చెప్పు. అయ్యో అన్నయ్య గది కూడా తెలవదా? వచ్చి LOVE. ఏ తర్వాత రాసుకుందాం, ఫస్ట్ అయితే ఆడుకుందాం పారి. సరే అట్లయితే డాడీ దగ్గరికి పోయి పైసలు తీసుకొని కొనుక్కుందాం పారి. నాన్న మాకు డబ్బులు ఇవ్వవా? దుకాణంలోకి పోయి కొనుక్కుంటాం. ఏంది పైసలు కావన్నా? ఇది వరకు నువ్వేమన్నా బక్కగా ఉన్నవారా? దుకాణంలో పోయి కొనుక్క తినా, పోయి సబ్బడిగా రాసుకోపో. పైసలు బాబు అని అడుగుతాను. డాడీ మా హోంవర్క్ అంతా అయిపోయింది. డాడీ ఒక్క 10 రూపాయలు ఇవ్వ అంతే. 10 రూపాయలు లేవు, ఏమి లేవు, సబ్బడిగా చదువుకోపోరి. డాడీ ఎప్పుడు ఇయ్యాడు? పోయి ఆడుకుందాం దారా. పోరి, 10 రూపాయలు కావన్నట చదువుకోక. రవలి నేను ఈ పొలం దాకా పోయేస్తానే.
చేసుకో అరిగా. నువ్వు మళ్ళీ వచ్చినావా? నీకు ఇక్కడ పని లేదా? గట్లంటావు ఏంద్ర పిల్లగా? దొండకాయ ముదిరినట్టు ముదురుతున్నావు కాదు. చేసుకోవాలి జల్లి లగ్గం గాని. చెప్తే వింటున్నానే పిల్లగాడు. ఎన్ని సంబంధాలు చూసినా చేసుకుంటలేడు కాదు. మీరు కూడా నన్ను మీకు అన్ని తెలుసు కూడా. ఉడుకు రక్తం ఉన్నప్పుడే చేసుకోవాలి ఈ పిల్లగా లగ్గం. నా లెక్క గట్టిగా ఉంటావు. నీ ఉడుకు రక్తం పాడుగాను పిల్ల మెచ్చింది నేనేం చేయాలి? ఏం చేసుడు ఎదురా? ఎక్కువ తిరిగి పిల్లని పట్టుకత్తా నువ్వు చేసుకుంటా అంటే. పెద్ద మనిషి నువ్వు ఉండగా నువ్వే చూడపోయినా పిల్లను. నేను మా మనవరాలు అరపుజకోతన్నా అక్కడ చూస్తా ఈ పిల్లను. మంచి పిల్లని చూడే జరా. జర కట్టం వచ్చే పిల్లని చూడే. సరే సరే. ఏం పెద్ద మనిషి సాండ్రోలే కనబడక? ఏం లేదు పిల్లగా, ఊళ్ళో పొన్న తిరుగుడు అవుతుంది. అయితేనే కానీ ఎటు పోతున్నావు? ఎట్లేదే, పొలం కాడికి పోయేస్తానా, నీళ్లున్నాయో చూసేస్తానా. అయితమే గాని తెల్ల బట్టలు వేసినావు, ఎటు పోతానావు? ఏం లేదు పిల్లగా, మా మనవరాలది అరపూజ ఉన్నది, ఆడికే పోతాన్నా. సరే పోయిరాపో మరి. అడుగోపది చెల్లే, మన డాడీ మనకి 10 రూపాయలు ఇవ్వమంటే ఇలే కదా, ముసలితో కొట్టిద్దామా? కొట్టిపిద్దాం. ఎవరు నీళ్ళు పిలుచుతాను? ఇక ముసలైనా మేము ఓలో తెలుసా నీకు? నాకెందుకు తెలియదు పిల్లగా. ఇగో ఇంకోసారి మా డాడీతో మాట్లాడకు. ఎందుకు పిల్లగా? నీతో మాట్లాడితే మాకు దరిద్రం చుట్టుకుంటాడట. మాకేం తెలుస్తుంది, మా డాడీ చెప్పిండు మాకు. నీతో మాట్లాడితే అదృష్టమే దురదృష్టం అవుతాడట. మాకేం తెలుస్తుంది, మా డాడీ చెప్పిండు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నీతో 2 రోజులు తిరిగితే రోడ్ల మీద అడక్క తింటారట. మాకేం తెలుస్తుంది, మా డాడీ చెప్పిండు మాకు. ఇంకేం చెప్పిర్రా మీ అయ్యా? అనవలటప్పుడల్లా అయ్యో అయ్యో పోరా, అయ్యో అయ్యో అన్నాడు. నా అనుభవం అంతా లేదు ఈ వయసు. నన్ను నిన్నేసి మాట్లాంటాడా అని సంగతి ఏందో చెప్తా. ఏంటి తమ్ముడు గిట్లా వచ్చినావు? ఏం లేదక్క, అమ్మని దగ్గర కొంచెం పప్పు అడకరమ్మన్నది. రోజు ఇదేమాక, ఓ రోజు పప్పని ఓ రోజు ఉప్పని. ఎప్పుడు తీసుకుపోవడం తప్ప ఎప్పుడన్నా తీసుకొచ్చి ఇచ్చిర్రా? అయ్యో ఏందక్క గట్లన వాడితే? మరి లేకపోతే ఏందిరా తమ్ముడు, ఎప్పుడు తీసుకుపోవడం కానీ తీసుకొచ్చుడు ఎలా? అయితే కానీ అక్క, మొన్న బాగా పిల్లతోటి మాట్లాడాక చూసిన. ఎవరక్క మీ చుట్టారా? అవునా, ఏమో మా పిల్లల దోస్తులు కావచ్చు. ఏ ఊకో అక్క, మీ పిల్లల దోస్తులు అయితే 25 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకు. 25 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకు. ఏంది తమ్ముడు నువ్వు అనేది? అయినా నాకెందుకు తీయక్క మీ ఇంటి విషయాలు. అది తమ్ముడు అట్లా మొన్న అవసరం ఉంది 500 అడిగినావు కదా, ఇగో ఇత్తన పట్టు. ఇగో తీసుకో. థ్యాంక్ యూ అక్క, 500 దొరికినాయి. సరే గాని అమ్మాయి ముచ్చట చెప్పవా? ఏముందక్క చెప్పడానికి, ఇద్దరు కలిసి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టురా, కింద వాడిది కోయిరక్క. ఇంకేముంది ఇక, అయిపోయింది అంత అయిపోయింది ఇక. అగో గీడ కూర్చున్నావు, లేచి అన్నం ఎత్తు బాగా ఆకలి అవుతుంది. అగో నీకేమైంది? పొద్దున మంచిగానే ఉంటుంది కదా. ఇన్ని రోజులు నా మొగునికి చెడు బుద్ధులు లేవనుకున్నా, కానీ ఇప్పుడు అన్ని బయట పడతాయి. అరే నీకు ఏం పుట్టిందే? ఇంటికత్త చాలు రామాయణం తయారు చేస్తాను కదా. అసలు నీకేమైందే? నీతోటి నాకు రామ కోసున్నది. నీ అవ్వ నా బతుకు, నేనేం చేసిందే? నువ్వు చేసిన బాగుతం ఏందో నీకు తెలియదా? ఎవరో చెప్తే తెలుసుకోవాల్సిన దరిద్రం పట్టింది నాకు. ఆహా, నాకు ఇప్పుడు అర్థమైందే. ఆ పక్కింటోడు నీకేమో ఎక్కించి చెప్పిండు, నువ్వు ఆయన మాటలు పట్టుకొని నా వీనికి కోపానికి వస్తావు. ఆడేం చెప్పిండే 4 కళ్ళోడు? చెప్పు. లేదని చెప్పలే, ఉన్నదే చెప్పిండు. ఆడేం చెప్పిండో నీకేం అర్థమైందో నాకేం అర్థమైతలేదే. నేనుండగా నీకు ఇంకొక కావాల్సి వచ్చిందా? నీ అవ్వ ఏం మాట్లాడతానవే? ఎవరన్నా ఇంటే నా ఇజ్జత్ పోతుంది. బజార్లో ముచ్చట పెట్టినప్పుడు ఏం అనిపించలేదా? ఇప్పుడేమో ఇజ్జత్
నీకు పిసగిట్టలేసిందానే బాధట్ల ముచ్చట పెట్టినా నేనెవరితో ముచ్చట పెట్టిండే నడి బజార్లో పిల్లతో మాట్లాడినా కదా ఇంకే తెలవనట్టే మాట్లాడతానా నా సంసారాన్ని నాగం చేసిండు నా సంసారాన్ని నడి బజార్లో వేసిండు అది అవుతా కదా నా చేతులకు చెట్టలు ఉంటా దాని కాళ్ళకు రేకప్ప చుట్టా ఓ పిసదానా ఏడవకే నేనుగా మొన్న పొల్లతోటి మాట్లాడినా కదా దావ గురించా ఇప్పుడు గుర్తుగా వచ్చిందా నిన్ను అబ్బో 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 ఆయే నీ అవ్వ నేను మొన్న మాట్లాడిన పొల్ల నా చంద్రరావ మనవరాలే నాకు సెల్లైతది అల్లమ్మ చిన్నమ్మ అవుతుంది ఏంది షెల్లనా మరి ఇద్దరు కలిసి కింది వాడు దిక్కుపోయారట కదా నీ అవ్వ ఊకో ఆ సెల్లకు ఇల్లు తెలియదు అంటే తొవ్వదుంచి వచ్చిందే అయ్యో అవునా నా మతి పాడుగాను తప్పుగా అర్థం చేసుకున్నా ఏమనుకోకు సారీ చూసి రావుల్లా ఈ పంత వల్ల కొట్టింది సారీ అంటాంది దీంతో గోసకే ఉన్నది నాకు ఏం చేయన్నో ఏమో మళ్ళా బయటికి పోతే మళ్ళీ ఏం చెప్తుందో నీ అక్క ఇంట్లోనే ఉంటా అట్టా మందు సీసేదిరా అగు ఉన్నది ఇవరకు కనవాలే నాకు మంది ఎక్కిందారా మాయమైంది ఇది ఈ మందు సీజ అవుతే నా ఊరినే ఏలెత్త ఎవర్రా పొరాలు పక్కకు పోయి ఆడకపోరి మీరు ఎవరైతే మేము మందు అవుతున్నావు పక్కకు పోయి ఆడకపోరి మేము ఎవరో తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో అయ్యో పొరా ఈ పొరాలుగా పడితే ఆగుర్రా మీ సంగతి చూస్తాం ఏంది మా డాడీతో చెప్తా డాడీ అంటే భయమారా నీ డాడీని నేను అంగబెట్టి గుద్దుతా నీ గురించి మా డాడీ చెప్పిండు నువ్వు మంది తాగి రోడ్డు మీద బొడతావట అవును మా డాడీ చెప్పిండు నువ్వు మందిలలో దొంగతనం చేసి మందు తాగుతాడు కదా నాకేం తెలుస్తుంది మా డాడీ చెప్పిండు నువ్వు మందు తాగడానికి మీ ఇంట్లో సామాన్లన్నీ అమ్ముతావట కదా నాకేం తెలుస్తుంది మా డాడీ చెప్పిండు మీ అయ్య సంగతి నీ సంగతి చెప్తాపా ఈ బల్గొడ తప్ప అత్తనవా ఇక్కడ వస్తువులు అక్కనే వాడేస్తారు ఈ పిల్లలు లవ్ లెటర్ ఏమో నీ ఆయన ఏడి మా ఆయననా ఎందుకు నా ముఖం చూస్తే దరిద్రం పట్టుకుంటుందట మాట్లాడితే దురదృష్టం పట్టుకుంటుందట ఎవరన్నారు ఎవరో అంటే మీ ఇంటికి ఎందుకు వస్తా మీ ఆయననే అన్నాడు అనుసా తాగుతాడు అన్నాడట లేడా ఏడున్నాడాడు ఇలా నీ చింతపండు చేయాలి కోట తాగచ్చిరా తాగింది దిగా గుత్తాను ఏడి నన్ను కాదని ఎవరికో లవ్ లెటర్ రాస్తావు నేను కొట్టుడు కాదు వీళ్ళతోటి కొట్టిస్తేనే నీకు బుద్ధి వస్తుంది చెప్తావు మీ గురించి నాకు కూడా చెప్పిండు ఏం చెప్పిండు ఈ గుండోడు కోటర్ ఎత్తితే అయిపోయేదాకా దించాడు అన్నాడు నన్ను గట్లా అన్నాడా నిన్ను కూడా అన్నాడు తాత ఈ ముసలోనికి లేవరాకున్నా మాటలు ఎక్కువ అన్నాడు గట్లా అన్నాడా సంగతి చెప్తాంపా ఆ మనిషి లే ఎందుకే ఇలా ఏమన్నాడు అయ్యా వీళ్ళు ఎందుకు వచ్చిర్రు పన్న నన్ను ఎందుకు లేపిరు ఎందుకు కొట్టిరు ఎందుకు వేరు నాకేం అర్థమైతలేదు డాడీ వాళ్ళు నిన్ను ఎందుకు కొట్టిరో తెలుసా ఎందుకురా మాకు 10 రూపాయలు ఇలే కదా మేము ప్లాన్ చేపించి కొట్టిపించిన వెల్కమ్ టు నీతా క్రియేషన్స్ మా వీడియో
కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి న్యూస్ కోసం మా ఛానల్ ని అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.